ఈరోజు మనం చూస్తున్నాము ఎంత గుండా రాజ్యం అంటే మన యావత్తు మన ఇండియాని చూస్తుంది మన ఆంధ్రప్రదేశ్ సైడు. అయినా కానీ వాళ్ళకి ఏం అసలు పట్టినట్లే ఉంది. సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడే ఇవన్నీ ఆయన స్వయాన సీఎం ఉండి చేపిస్తున్నాడు. అదే ఈరోజు మేము ఈ కల్తీ నెయ్యి గురించి, అదేవిధంగా ఈ గుండా రాజ్యం గురించి ఈరోజు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము. ఎందుకంటే ఎంత చేస్తున్నా కానీ వాళ్ళకి అసలు రోజుకి అంటే ఇది వీళ్ళకి ఏమంటే ఈ కల్తీ ఆయన తప్పుడు ప్రచారం చేసినాడు చంద్రబాబు నాయుడు, దాన్ని కప్పిపుచ్చుకునేకి ఇది కనపడకూడదు. ఎందుకంటే ఈ జంతువులు కొవ్వు అనేది కనపడకూడదు అనే విధంగా ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక రోజు అంటే మాజీ మంత్రులు ఓ రోజు అంబటి రాంబాబు ఇంట్లో దాడి చేసి, ఓ రోజేమో జోగి రమేష్ ఇంటి, అదేవిధంగా బ్రహ్మనాయుడు, అంతా మెయిన్ నాయకుల మీదే ఫోకస్ అంతా డైవర్షన్ కావాలా అదే మొత్తం ఇక్కడ చూడాలా. అసలు అది ఆ జంతువుల కొవ్వు గురించి అసలు కనపడకూడదు అనే విధంగా ఆ జంతువుల కొవ్వంగా మానిపోలా అంటే ఎంత మొత్తం ప్రజలంతా ఎక్కడ పోతారు, ఈ దీని మీద డైవర్షన్ అయిపోతారు. ఆ డైవర్షన్ కోసం ఈరోజు ఈయన చేసేదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆ రోజు బుడిమేరు ఉప్పి పొంగింటే దాన్ని మొత్తం దాన్ని లేకున్నట్లు డైవర్షన్ ఎక్కడ చేసిరి, తిరుపతి లడ్డు మీద చేసిరి. ప్రపంచ దేశాలే ఆయన మనం సాక్షాత్తు వెంకన్న స్వామిని దర్శించుకుంటారు. అలాంటి దేవాలయం మీద ఆయన ఇడుకోకున్నట్ల దాని మీద చేసి ఈరోజు అది సిబిఐ సుప్రీంకోర్టు చేసి అది దాంట్లో జంతువుల కొవ్వు నెయ్యి లేదు, కొవ్వు లేదు, నెయ్యిలో కొవ్వు లేదు అనే విధంగా క్లీన్ చిట్ ఇచ్చింటే దాన్ని డైవర్షన్ చేసేకి ఈరోజు మళ్ళా నాయకుల మీద దాడి చేపిస్తున్నాడు. ఎందుకంటే మీడియా అంతా ఫోకస్ ఎక్కడ కావాలా, ఈ దాడి చేసింది అంత మొత్తం దీని మీద డిబేట్లు కావాలనే విధంగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నంత చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మేము ఒకటే కోరుకుంటున్నాము మన రాష్ట్రంలోన, ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది కాబట్టే మేము కోరుకునేది ఒకటే, ఇది మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే విధంగా మేము ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకంటే మనము అసలు ఎంత అరాచక పాలన అంటే, ఎంత గుండా రాజ్యం అంటే, ఎంత గుండాగిరి అంటే లెక్క పక్క లేకుండా కట్లు పట్టుకొని పబ్లిక్ తిరుగుతున్నారు, పబ్లిక్ చేస్తున్నారు. బుల్లెట్ బాంబులు పెట్రోల్ బాంబులు మొత్తం విసురుతున్నారు. మనం చూస్తున్నాం మొత్తం యావత్ మన ఇండియానే చూస్తుంది, మన ఆంధ్ర సైడు ఏమి ఇంత అరాచకమని అసలు వాళ్ళకి అసలు పట్టలేదు. అది వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం రాసుకున్నారో అదే రాజ్యాంగం నడుస్తున్నది. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు మనకి, మన లోకేష్ రాజ్యాంగం కావాలనే విధంగా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి నాయకులు వాళ్ళు మేము ఒకటే చెప్తున్నాం, మేము కోరుకునేది ఒకటే, వీళ్ళకు పరిపాలించే అర్హత లేదు. అందుకోసమే మేము రాష్ట్రపతి పాలన కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ మీడియా మిత్రులకి అందరికీ, అదేవిధంగా మా నాయకులకి అందరికీ ప్రత్యేకంగా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.